నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. తల్లి గర్భంలో ఉన్న శిశువు మన మాటలు వినగలడా? వాటికి ప్రతిస్పందిస్తాడా? భూమి మీదకు వచ్చే బుడుగులంతా ప్రహ్లాదుడు, అభిమన్యుడి సోదరులేనా? నిజమే, అది ఇంకెంత మాత్రం కాల్పనిక భావన కాదు అంటున్నాయి నేటి శాస్త్రీయ పరిశోధనలు. నవమాసాల్లో తల్లి గర్భం నుంచి శారీరాకృతుల నిర్మాణంతో పాటు మానసిక ప్రవర్తన, జ్ఞాన సముపార్జన లక్షణాల్ని గర్భస్థ శిశువులు అలవర్చుకుంటారని అంటున్నాయి ఆధునిక అధ్యయనాలు. గర్భంలో బిడ్డ ప్రతి కదలిక వెనుక ఓ కారణం ఉంటుంది. అమ్మకు చుట్టుపక్కల వచ్చే ప్రతి చిన్న చిన్న శబ్దాల్ని శిశువులు శ్రద్ధగా వినడమే కాక వాటికి స్పందిస్తారని ఆధార సహిత ఫలితాలతో అంతర్జాతీయ సమాజం ముందుకు వచ్చారు పరిశోధకులు. శాస్త్ర సాంకేతిక రంగం ఎంతగా అభివృద్ధి చెందినా, కంప్యూటర్ ఎంత ప్రగతి సాధించినా, అంతరిక్ష నౌకలు ఎన్ని రహస్యాలు వెలికితీసినా, చీకట్లోనూ చూడగలిగిన కళ్లద్దాల్ని సృష్టించగలిగిన, అపూర్వమైన అబ్బురపరిచే ఎన్నో కొత్త విధానాల్ని రూపొందించగలిగిన, ఇంకా మనిషి మేధకు అందని అంశాలు చాలానే ఉన్నాయి. అలాంటి ఒక అద్భుతమే శిశు జననం. ఇంటింటా జరిగే ఈ సృష్టి విన్యాసాన్ని చూసి ఆనందించడమే తప్ప ఇందులో ఉండే రహస్యాలు ఎవ్వరికీ అంతు చిక్కవు. ఈ అంతు చిక్కని రహస్యాల్లో చాలా కాలంగా జనాల్ని వెంటాడే ఓ కీలక ప్రశ్న ఇది. అదేంటంటే, గర్భస్థ శిశువులు వినగలుగుతారా? విన్న వాటి సారాన్ని గ్రహించగలుగుతారా? వాటికి స్పందించడమే కాక గుర్తు కూడా పెట్టుకోగలుగుతారా? దానికి అవును అనే సమాధానాన్నే చెబుతున్నాయి ప్రస్తుత పరిశోధనల ఫలితాలు. వారం రోజుల క్రితం ఇన్ఫాంట్ బిహేవియర్ అండ్ డెవలప్మెంట్ జర్నల్లో ప్రచురితమైన ఓ నివేదిక ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. తల్లి గర్భం నుంచి బయటకు రాకముందే పిల్లలు బయట శబ్దాల్ని వినగలరు, స్పందించగలరు అంటూ ఆ బృందం వెల్లడించిన వివరాలు అలాంటివి. మరి గర్భస్థ శిశువులు తల్లి మాటల్ని వినడమే కాదు, వాటికి ప్రతిస్పందిస్తారు. తల్లి ఏమైనా కథలు చదువుతుంటే దృష్టి మొత్తాన్ని అక్కడే కేంద్రీకరిస్తారట కూడా. జాన్స్ హాప్కిన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త క్రిస్టిన్ వోయిక్టిలైన్ బృందం ఆ సంగతిని ఆధారాలతో సహా ఇన్ఫాంట్ బిహేవియర్ అండ్ డెవలప్మెంట్ జర్నల్లో ప్రచురించింది. 36 వారాల గర్భంతో ఉన్న 74 మంది మహిళలపై చేసిన అధ్యయనంలో ఈ అంశానికి సంబంధించి ఆసక్తికరమైన అంశాలు తెలిసాయి. వారిని 2 నిమిషాల పాటు ఏదైనా చదవమని, ఆ సమయంలో గర్భస్థ శిశువుల హృదయ స్పందనలు, కదలికల్ని జాగ్రత్తగా పరిశీలించారు. అప్పుడు అమ్మలు చదవడం ప్రారంభించగానే పిల్లల హృదయ స్పందనల వేగం తగ్గడంతో పాటు కదలికలు ఆగిపోయాయి. ఆడ మగ అనే తేడా లేకుండా ఇద్దరిలోనూ ఇదే రకమైన సంకేతాలు కనిపించాయి. గర్భస్థ శిశువుకి 7వ నెల వచ్చినప్పటి నుంచి కూడా వినికిడి శక్తి ఉంటుందండి. ఇప్పుడు మరి అల్ట్రాసౌండ్ స్కానింగ్ మెషిన్లు వచ్చిన తర్వాత స్కాన్ చేస్తున్నప్పుడు చాలా సంగతులు తెలుస్తున్నాయి. ముఖ్యంగా తల్లిని ఎలా గుర్తుపడతారంటే వాయిస్ వల్ల. ముఖ్యంగా తల్లి గొంతు ఎక్కువ సార్లు రోజంతా తల్లితో ఉంటారు కాబట్టి గర్భంలో ఉన్నప్పుడు తల్లి గొంతు వింటారు. ఇంట్లో దగ్గరగా ఉన్న వాళ్ళు అమ్మమ్మ కానీ, నాయనమ్మ, నాన్న, వాళ్ళ గొంతులు కూడా గుర్తుపట్టి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కంఫర్ట్ ఫీల్ అవుతారు. మొన్న ఒక ఆస్ట్రేలియన్ స్టడీలో వాళ్ళు చెప్పారు, 36 వారాలు తల్లికి కథ వినిపించినప్పుడు బేబీ మూవ్మెంట్స్ తగ్గిపోయినాయి, పల్స్ రేట్ డ్రాప్ అయింది అని. సో ఇవన్నీ కూడా మేము కూడా చెప్తుంటాం. వారి విన్యాసాలు అక్కడితోనే అయిపోలేదు. కళ్ళు తెరిచి ఈ లోకాన్ని చూడకముందే భావాలకు అనుగుణంగా ముఖ కవళికల్ని మార్చుకునే సాధనను ప్రారంభిస్తారట. బాధ, సంతోషానికి తగ్గట్టుగా శరీరాకృతుల్ని మార్చుకుంటూ వారి స్పందనని తెలియజేస్తుంటారట. కొందరు గర్భస్థ శిశువులపై నిర్వహించిన 4D స్కానింగ్లోనూ ఆ విషయం నిరూపితమైంది. ముఖ్యంగా 3 ట్రైమిస్టర్లలో 2వ ట్రైమిస్టర్ చివరి నుంచి 3వ ట్రైమిస్టర్ చివరి వరకు, అంటే 5వ నెల ఆఖరి నుంచి
9వ నెల మధ్య కాలంలో ఇది ఎక్కువగా జరుగుతుందని పరిశోధనల్లో తెలిసిన విషయం. ఈ నేపథ్యంలోనే గర్భంతో ఉన్న మహిళల ముందు ఏదైనా మాట్లాడాలంటే కాస్త జాగ్రత్త అంటున్నారు పరిశోధకులు. అదీకాక గర్భంలో ఉండగా వారు విన్న శబ్దాల్ని అలా గుర్తుపెట్టుకుని తరువాత మనుషుల్ని గుర్తిస్తారని వారు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి తల్లి గర్భంలో ఉన్న శిశువుకి మన మాటలు వినిపిస్తాయని, అర్థమవుతాయనేది నిన్న ఇవాల్టి విషయం కాదు. దీనిపై పురాణ ఇతిహాసాల కాలం నుంచి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అవి అతిశయోక్తులు కాదు. ఇందులో నిజముందని ఉదాహరణలతో సహా తెలియజేశాయి కొన్ని ధార్మిక గ్రంథాలు. నారాయణ మంత్రంతో హిరణ్యకశిపుణ్ణి ముప్పతిప్పలు పెట్టిన భక్త ప్రహ్లాదుడు, తన వీరోచిత పోరాటంతో కౌరవ సేనా వాహినికి ముచ్చెమటలు పట్టించిన అభిమన్యుడి ఉదంతాల్నే వాటికి నిదర్శనమంటారు. మన పురాణాల ప్రకారమే చూసుకుంటే హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు పుడుతూనే నారాయణ మంత్రం జపిస్తూ వచ్చాడు. ఆనక అదే విష్ణు భక్తితో లోక కంఠకుడైన తండ్రి మరణానికి కారకుడయ్యాడు. దీనికి మూలం ఎక్కడా అని ఆరా తీస్తే ప్రహ్లాదుడి తల్లి లీలాదేవికి గర్భం సమయంలో నారదుడు చేసిన నారాయణ మంత్రం ఉపదేశం దగ్గర తేలుతుంది. అలా తల్లి గర్భంలో ఉండగానే నారదుడి మాటల్ని విని ప్రహ్లాదుడు ఆకళింపు చేసుకున్నాడంటారు. అందువల్లనే జన్మతః రాక్షస జాతి అయినా పుడుతూనే విష్ణు భక్తుడయ్యాడని చెబుతారు. ఇక అభిమన్యుడు ఈ బాలవీరుడు పెరిగి పెద్దయ్యాక పద్మవ్యూహం గురించి నేర్చుకోలేదని, తల్లి గర్భంలో ఉండగానే అవగాహన చేసుకున్నాడని చెబుతారు. అర్జునుడు ఓసారి తన భార్య సుభద్రకు యుద్ధ విద్యలో పద్మవ్యూహం కష్టతరమైనదని అంటూ దానిలోకి ఎలా ప్రవేశించాలో, చాకచక్యంగా ఎలా పోరాడాలో వివరిస్తాడు. అప్పుడు సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు ఆ విద్యను అర్థం చేసుకున్నాడు అంటారు. అయితే పద్మవ్యూహం నుంచి ఎలా బయటపడాలో అర్జునుడు సుభద్రకు చెప్పలేదు. ఫలితంగానే నేర్చుకున్నంత వరకు ప్రదర్శించి కథన రంగాన్ని కకావికలం చేసిన అభిమన్యుడు తిరిగి రావడం తెలియక ప్రాణాలు కోల్పోవడం మహాభారతంలోని ఓ కీలక ఘట్టం. దేనిని ఆధారం చేసుకున్న సనాతన గ్రంథాలను బట్టే జరుగుతున్నాయి తప్ప సాంకేతిక విద్య వలన కడుపులో బిడ్డ ఉండగానే బయట విషయాలు వింటాడు అనేటువంటిది అది కేవలం సాంకేతిక విద్యలో వచ్చేటువంటి ఘనత కాదు. అది పురాణ ఇతిహాస ప్రబంధాల యొక్క సంపద. పోనీ అవన్నీ పుక్కిటి పురాణాలు, గతించిన శిథిల చరిత్రలు అనుకుంటే నేర్చుకోవడం అనేది గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే ప్రారంభమవుతుందని ఇప్పుడు ఆధునిక పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. కడుపులో ఉండే శిశువుకి ముందుగా వినికిడి శక్తి ఏర్పడుతుందని, దాని ద్వారా తల్లితో ఇతరులు మాట్లాడే మాటలు, తల్లి ఇతరులతో చెప్పే సంగతులు గ్రహించగలరని నిపుణులు, మనస్తత్వ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అంటే అలా చూసినా గర్భస్థ శిశువు మన మాట వింటుంది, గ్రహిస్తుంది అనే విషయం స్పష్టమవుతోంది. అందుకే గర్భిణీ స్త్రీలు వీలైనంత ప్రశాంతంగా ఉండాలని, ఆవేశాలు, అరుపులకు దూరంగా ఉండమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎంత మంచి మాటలు వింటూ ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరిగితే శిశువు అంతే ఆరోగ్యంగా పుట్టి పెరుగుతుందని సూచిస్తున్నారు. మదర్ డిసైడ్స్ బేబీకి యాటిట్యూడ్స్ కానీ. మంచి సినిమాలు చూసినప్పుడు చాలా వైలెన్స్ ఉన్న సినిమాలు చూడకండి. టీవీల్లో ఈ దెబ్బలాట్లు ఉన్న సీరియల్స్ లాంటివి చూడకండి. మంచి పాటలు వినండి. పాత రోజుల్లో పెద్దవాళ్ళంతా చెప్పేవాళ్ళు మంచి పాటలు, తర్వాత పద్యాలు. కొన్ని క్యాసెట్స్ కూడా దొరుకుతున్నాయి. గర్భ సంస్కారాన్ని వేదాల్లో ఉన్న పోయట్రీ, ఇవన్నీ పద్యాలు అవన్నీ కూడా అందులో రికార్డ్ అయి ఉన్నాయి. అవి విన్నప్పుడు రోజు పొద్దున 1 గంట, సాయంకాలం 1 గంట విన్నప్పుడు బేబీ కామ్ అయిపోయినట్టు, తల్లికి కూడా చాలా తేడాగా కనపడుతుంది అన్నమాట. పుట్టిన బిడ్డలు కూడా ఈ వినికిడి వల్ల ఉన్న ఆ వైబ్రేషన్స్ వాటి ఫలితంగా వాళ్ళకు కూడా కొంచెం మెంటల్లీ ఆ యాంగ్జైటీ అవి తక్కువ ఉంటున్నాయని. యాక్చువల్గా వీటన్నిటికీ ఇంకా చాలా స్టడీ చేయాల్సింది ఉంది. కొత్త చిన్న చిన్న స్టడీస్లో ప్రూవ్ అయినాయి కాబట్టి అవి రిలీజ్ అయినాయి ఇవన్నీ కూడా. వీటన్నింటినీ బట్టి చూస్తే ఒక్క విషయం మాత్రం స్పష్టమవుతోంది. గర్భస్థ శిశువు 28 వారాలు తరువాత వినికిడి శక్తి కలిగి ఉంటారనే దానికి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో జరుగుతున్న పరిశోధనలతో ఆధారాలు లభిస్తున్నాయి.
ఈ విషయాన్ని మన ఉపనిషత్తుల్లోనే చెప్పినప్పటికీ వాటికి శాస్త్రీయతను ఇచ్చే దిశగా ఈ పరిశోధనలు కొనసాగుతున్నాయి. మరో కీలకాంశం ఏంటంటే 7 నెలలు దాటిన గర్భవతులు పరీక్షల నిమిత్తం ఎక్కువసార్లు డాక్టర్ను సంప్రదిస్తుంటారు. ఆ సమయంలోనే డాక్టర్లిచ్చే సూచనల్ని శిశువు వినడం జరుగుతుందని గైనకాలజీ సొసైటీ చాలా కాలం క్రితమే ప్రకటించింది. తల్లి మాటల్ని గర్భంలోనే వినటం వల్లనే పసికందులు ఎంత ఏడుస్తున్నా తల్లి గొంతు వినడంతోనే ఆపేస్తారనే విషయాన్ని కూడా గైనకాలజిస్టులు చెబుతున్నారు. బిడ్డ పుట్టిన వెంటనే తల్లి శరీర వాసన మెదళ్లో స్థిరంగా నిలిచిపోతుందని, అందువల్లే తల్లి స్పర్శతోనే పిల్లలు ఏడుపు మానుతారని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే గర్భ సమయంలో తల్లి శారీరక మానసిక స్థితి చాలా కీలకమంటున్న వైద్యులు అందుకు ఖచ్చితమైన ఆహార నియమాల్ని పాటించాలని ఎప్పటినుంచో సూచిస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో తల్లి ఏం తింటుంది, శారీరక చిన్నపాటి వ్యాయామాలు చేస్తుందా లేదా, శరీరానికి తగ్గట్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటోంది అనే అంశంతో తండ్రి ప్రవర్తన ఎంతో జాగ్రత్తగా ఉండాలంటున్నారు పరిశోధకులు. ఆ మధ్య పీడియాట్రిక్ వైద్య పత్రికలో ప్రచురితమైన ఆ ఫలితాల ప్రకారం బిడ్డ గర్భంలో ఉన్న సమయంలో తండ్రి మానసిక ప్రవర్తన తరువాత అతడి భవిష్యత్పై ప్రభావం చూపుతుందని తేలింది. నార్వే దేశంలోని 30,000 మంది శిశువులపై చేసిన పరిశోధనలో ఈ విషయాన్ని ఆధార సహితంగానే నిరూపించారు. గర్భంలో పిండం ఎదుగుదలతో ఏమాత్రం సంబంధం లేని తండ్రి మానసిక ప్రవర్తన ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది దానికి వైద్యులు సమాధానాలు చూపారు. తండ్రి విపరీత ప్రవర్తన తీరు వల్ల తల్లిలో కలిగే మార్పులు గర్భస్థ శిశువుపై ప్రభావం చూపుతాయని తేల్చారు. అంతేకాక గర్భస్థ సమయంలో మానసికంగా కుంగిపోయిన వారి పక్కనే ఉండాల్సొచ్చినా అది కొంతమేర ప్రతికూలతనే మిగుల్చుతుందని తెలిపారు. అందుకే గర్భం దాల్చిన క్షణం నుంచి అశాంతి, ఆందోళనలు, అలజడులకు సాధ్యమైనంత దూరంగా ఉండడం మంచిదని హితవు పలుకుతున్నారు. పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన అమ్మలకు మలి వయసులో ఆసరా కరువవుతోంది. జీవితాన్నంతా పిల్లల ఉన్నతికే ధారపోసిన నాన్నలకు వృద్ధాప్యంలో నీడ దూరమవుతోంది. డబ్బే ప్రధానంగా భావిస్తున్న మనలో చాలా మంది కనిపించిన మార్తుమూర్తులను నిర్దాక్షిణంగా నడి రోడ్డుపై వదిలేస్తున్నారు. ఫలితంగా చాలా మంది వృద్ధులు వృద్ధాశ్రమంలో ఒంటరి ప్రయాణం సాగిస్తున్నారు. జీవిత చరమాంకంలో మనవళ్లు మనవరాళ్లతో ప్రశాంత జీవనం గడపాల్సిన సమయంలో రోడ్లు బస్టాండ్లలో యాచకులుగా మారుతున్నారు. కొడుకుల కర్కసత్వం, కోడళ్ల క్రూరత్వమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమన్న చేదు నిజాలు సమాజంలో చోటు చేసుకుంటున్న విష సంస్కృతికి నిలువెత్తు సాక్ష్యాలు. ఇవి నేటి భారతంలో నవమాసాలు మోసి కని పెంచిన అమ్మల దీన పరిస్థితి. బాల్యంలో అమ్మ చేతి ముద్దలు తిన్నవారు పెద్దై వృద్ధిలోకొచ్చిన తరువాత ఆ తల్లి ఆకలి తీర్చడమే కష్టంగా భావిస్తున్నారు. మారుతున్న ఆర్థిక సామాజిక పరిస్థితుల ప్రభావంతో మలిసంధ్యలో తోడు నీడగా నిలవాల్సిన మాతృమూర్తుల్ని గాలి కొదిలేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు విదేశాలకే పరిమితమైన ఈ విష సంస్కృతి క్రమంగా మన దేశంలోనూ విస్తరిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది వృద్ధులు కన్నవారికే దూరమవుతూ రోడ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో తలదాచుకుంటున్నారు. ఆకలి మంటతో యాచకులుగా మారుతున్నారు. మరికొంతమంది అందరికీ దూరంగా వృద్ధాశ్రమాల్లో కాలం వెళ్లదీస్తున్నారు. ప్రకృతిని, పశుపక్షాదుల్ని అమితంగా ప్రేమించే మనలో చాలా మంది జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగానే పిల్లల వృద్ధి కోసం జీవితాన్నే ధారబోసిన ఎంతో మంది మలి వయసులో దుర్లభమైన జీవితాన్ని గడుపుతున్నారని ఐక్యరాజ్య సమితి నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. విస్తుగొలిపే విషయం ఏంటంటే ధనవంతుల ఇళ్లల్లోనే అత్యధికంగా వృద్ధులు నిరాధారణకు గురవుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో 4 నుంచి 6% మంది వృద్ధులు ఇళ్లల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భారతావనిలో మొన్నటి వరకు ఉన్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఏ చీకు చింత లేకుండా జీవించిన వృద్ధులు ప్రస్తుత సమాజంలో చిన్న చూపునకు గురవుతున్నారు. దేశంలో మలి వయసులో ఉన్న కన్నవారిపై జరుగుతున్న భౌతిక దాడులే దీనికి నిదర్శనం. వృద్ధులపై జరుగుతున్న దాడులపై హెల్పేజ్ అనే సంస్థ అధ్యయనం చేసింది. రాజస్థాన్లో అత్యధికంగా 16.9% దాడులు జరుగుతున్నాయని తేల్చింది. 13.67% దాడులతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంతో పాపాన్ని మూటగట్టుకుంది. మహానగరాల్లో నిర్వహించిన అధ్యయనంలోనూ హైదరాబాద్లోనే అత్యధికంగా వృద్ధులు వేధింపులకు గురవుతున్నారని వెల్లడైంది. ఇక కోటి ఆశలతో మెట్టినింటికొస్తున్న కోడళ్లే అత్యధికంగా అత్తామామల్ని వేధింపులకు గురిచేస్తున్నారు. కన్న తల్లిదండ్రులతో సమానమైన వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారనే నిజాలు సంస్థ నివేదికలో వెల్లడయ్యాయి. కోడళ్ల ద్వారా వేధింపులకు గురవుతున్న వృద్ధుల సంఖ్య 39%గా ఉందంటే అత్తామామలపై కోడళ్ల పెత్తనం ఏ స్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంలో కొడుకులు ఏమాత్రం తక్కువ తినలేదు. కన్న కొడుకుల చేతిలో నరకయాతన అనుభవిస్తున్న మాతృమూర్తుల సంఖ్య 38%గా ఉంది. ఇందులో అధిక శాతం మంది ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారే కావడం గమనార్హం. ఈ విషయంలో కూతుర్లే కాస్త నయమనిపిస్తున్నారు. మలి వయసులో ఉన్న తల్లిదండ్రులపై వేధింపులకు పాల్పడుతున్న కూతుళ్ల సంఖ్య కేవలం 17% అని హెల్పేజ్ సంస్థ అధ్యయనంలో తేలింది. ప్రతి 5 ఊర్లోనూ 3 పెద్దలు వారు కొన్ని వ్యధలకు గురి అవుతున్నట్టుగా వారు భావిస్తున్నారు. వారికి గౌరవం ఇవ్వడం లేదని, వారి యొక్క భాషలో కూడా వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని, దూషిస్తున్నారని కూడాను. ఇవి ఎవరి నుంచి వస్తుంది అనే దాన్ని కూడా పరిశీలించినట్టయితే మొట్టమొదటిగా వచ్చింది కోడళ్ళు. గత 2-3 సంవత్సరాల నుంచి చేసిన సర్వేలకు ఈ సర్వేలో కూడా ఏంటంటే 3వ స్థానంలో కూతుళ్ళు రావడం అనేది ఇది మొదటిసారి. అలా అనేక మంది వృద్ధులు దిక్కుతోచని స్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు. మచ్చుకు కొన్ని ఉదాహరణలే తీసుకుంటే ఈవిడ పేరు పద్మావతి. వయస్సు 78 సంవత్సరాలు. మెదక్ జిల్లాకు చెందిన ఈమె ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పనిచేసిన భర్త మరణించడంతో ఒంటరైంది. పిల్లలు లేకపోవడంతో ఓ బాలికను పెంచుకుంది. పెళ్లయ్యాక ఆవిడ దూరమైంది. ఉన్న బంధువులు 12 లక్షల రూపాయల ఇంటిని కాజేశారు. ఆవిడపై ఉన్న బంగారమంతా లాక్కొని ఇదిగో ఇలా వృద్ధాశ్రమానికి దగ్గర చేశారు. ఎవరు రాడు, ఎవడు రారు పోరు, గట్టునే నా బతుకు. తమ్ముడు రాడు, ఎవరు రారు. 100 ఏళ్లు నిండిన ఈ వృద్ధురాలి పేరు వెంకటరత్నమ్మ. కృష్ణా జిల్లా ఉయ్యూరుకి చెందిన ఈమెకి 10 మంది సంతానం. కానీ ఏ ఒక్కరూ ఇప్పుడు ఈ వృద్ధురాలి చెంతలేరు. మద్రాస్, బెంగళూరు, హైదరాబాద్లలో అందరూ ఉన్నత స్థాయిలో స్థిరపడిన ఇంటి పెద్దను మాత్రం దిక్కులేకుండా చేశారు. 10 మందిలో ఒక్క కొడుకు మాత్రం జాలిపడి ఇలా వృద్ధాశ్రమంలో వదిలేశాడు. కాయా కష్టం చేసి పిల్లల్ని పెద్ద చేసిన ఆమెకు చివరకు దుఃఖమే మిగిలింది. మా అబ్బాయి పోలీసు ఉద్యోగం చేస్తున్నాడు, తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు నన్ను. ఎందుకని ఏముంది ఇంటికాడ కోడలు అన్నం పెట్టలేదుగా, మరి ఏం చేస్తావు? మరి ఇంక తీసుకొచ్చేటాడు. ఇక్కడే అన్నమారిపోవటం. ఈమె నన్ను తీసుకెళ్ళి అవుతాడు బాగా ఇష్టం అంతే. చచ్చిపోయింది కానీ వచ్చే చూస్తాను, లేకపోతే లేదు. సో నేను చచ్చిందా నేను రమ్మని కవర్ చేస్తానా? మేము చచ్చిపోయింది అని కవర్ చేస్తే ఆమె కవర్ చేస్తుందా? కవర్ చేస్తే వస్తారు లేకపోతే లేదు. ఇలా వృద్ధాశ్రమాల్లో ఎవ్వరిని కదిలించినా కన్నీటి గాథే వినిపిస్తుంది. గడ్డు పరిస్థితుల్లో పిల్లల్ని పెంచి పోషించినా రెక్కలొచ్చిన పక్షిలా గూటిని వదిలి వెళ్లిపోతున్నారని ఆవేదన చెందుతున్నారు. కొందరు కోడళ్ల కర్కసత్వం, మరికొందరు కొడుకుల క్రూరత్వంతో ఈ దుస్థితికి చేరుకుంటున్నారు. కొందరికి పిల్లలు లేకపోయినా బంధువులు ఉన్నారన్న ఆనందం కూడా దూరమవుతోంది. డబ్బే ప్రధానమవుతున్న సమాజంలో బంధాలు, బంధుత్వాలు మూలన పడుతున్నాయి. ఫలితంగా అనేక మంది వృద్ధులు స్వచ్ఛంద సంస్థల సహాయంతో కాలం వెళ్లదీస్తూ బిక్కుబిక్కుమంటూ బ్రతికేడుస్తున్నారు. నేను కొత్తగూడెంలో రామచంద్ర హై స్కూల్లో 30 ఏళ్ళు పనిచేశాను. హిందీ పండించి గవర్నమెంట్ ఎయిడ్. నిన్ననే చెల్లెలిద్దరు చెల్లారు. వాళ్ళని చూసరికి ఏడిపించింది. ఏడ్చాక చెప్పు. మా మనవరాలు భర్త ఏమో ఇప్పుడు ఆంధ్రా బ్యాంకులోనేమో మేనేజరు, తర్వాత ఇంకొక అబ్బాయి ఏమో ఇంజనీరు, చెర్లలో ఉన్నారు. కొంచెం బాధగానే అనిపించాను కానీ తప్పదు కదండి. మా అమ్మగారు పోయారు, మా చెల్లి దగ్గర ఉన్నా కొన్ని రోజులు. తర్వాత ఇంకా కుదరక ఇక్కడికి వచ్చేసాను. ఎవరు రాలండి, బాధ అనిపిస్తుంది, అలవాటు అయిపోయిందండి. వృద్ధులపై పెరుగుతున్న వేధింపులకు ప్రధాన కారణం ఆస్తి తగాదాలేనని వెల్లడవుతోంది.
ఆర్థికపరమైన ఇబ్బందులతో మరికొంతమంది మాతృమూర్తుల్ని భారంగా భావిస్తున్నారు. పెరుగుతున్న జీవన ప్రమాణాలతో పోషణ భారం ఎక్కువ అవుతుండటంతో మహానగరాల్లో పండుటాకుల వెతలు పెరుగుతున్నాయి. అందుకే వయోవృద్ధుల సంరక్షణ కోసం 2007లో కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్ చట్టాన్ని తీసుకొచ్చింది. చట్టమైతే తెచ్చారు, కానీ దీనిపై ప్రజలకి అవగాహన కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. అందుకే ఆ చట్టాన్ని వినియోగించుకున్న వారి సంఖ్య చాలా స్వల్పమనే చెప్పాలి. కొన్ని కేసులు నమోదైనప్పటికీ శిక్షలు నామమాత్రంగానే ఉండడంతో సమాజంలో మార్పు కనిపించడం లేదు. ఆ చట్టం కింద శిక్ష పడిన వారికి కేవలం 5,000 రూపాయల జరిమానా, 3 నెలల కారాగారవాసమే విధిస్తుండటంతో వృద్ధుల్ని వేధిస్తున్న వారిపై పెద్దగా ప్రభావం చూపడం లేదు. దీంతో పేలవమైన చట్టం వల్ల జన్మనిచ్చిన వారిని రోడ్డున పడేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. Though this act is effective in curbing number of elder abuse cases, yet I feel that it is not stringent enough. So that this act should be made as stringent as your scheduled caste, scheduled tribe or domestic violence acts are. అయితే పటిష్టమైన చట్టాలతోనే వృద్ధుల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయా అంటే అందుకు ఆస్కారమే లేదు. ఎందుకంటే మన దేశంలో చాలా మంది మాతృమూర్తులు పిల్లల వేధింపుల్ని పంటి బిగువనే దిగమింగుతున్నారు. కొడుకులు కోడళ్ల చేతిలో ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా వారి క్షేమం కోసం నిత్యం దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నారు. తాము దిక్కులేని వారమైనా పర్వాలేదు, కానీ తమ పిల్లలు పిల్లా పాపలతో హాయిగా జీవించాలని కోరుకుంటున్నారు. అందుకే ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ముందు మారాల్సిందే నేటి సమాజం. మలిసంధలో ఉన్న కన్నవారిని జీవిత చరమాంకం వరకు కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదే.